హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ తనతో చెప్పినట్టు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా అయితే దాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి చేశారు. ఈ ఈ అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పరంపర ఒక తర్వాత ఒకటి కొనసాగుతుంది. ఇవాళ తాజాగా అయినా త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందని అన్నారు. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, 3 నెలల తర్వాత ఏం జరగబోతుంది అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో సీఎం రమేష్ చెప్పిన మాటలు, తీర్మాన్ మల్ల అంటున్న మాటలు, నినాక మొన్న ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే అంశం మీద ప్రస్తావిస్తూ జగదీష్ రెడ్డి మీద, పటోల కార్తిక్ రెడ్డి మీద వాళ్ళ వ్యాఖ్యల మీద కౌంటర్ ఇస్తూ కూడా నాకు కూడా అలాంటి అనుమానం కలుగుతుందని అన్నారు. అంటే ఏం జరుగుతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే బీఆర్ఎస్ ఇద్దరికి, అటు 2 జాతీయ పార్టీలకు ఉమ్మడి శత్రువుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 2 పార్టీలు కలిసే బీఆర్ఎస్కు చెక్ పెట్టాలనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే తీన్మార్ మల్లన్న జనసమితి, బీజేపీ, కాంగ్రెసు అన్ని పార్టీలు తిరిగొచ్చాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల నియోజకవర్గంలో చేసి బీసీ కులగణన విషయంలో ఆ నివేదికను తగలబెడుతూ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీ సస్పెండ్కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని వ్యాఖ్యలు చేయడం, ఇది ఏదో కొంత అందరూ పుడబలుకొని చేస్తున్నట్టు కనిపిస్తున్నది. దీనికి ఒక ఆధారం అంటూ ఏం లేదు. అటు సీఎం రమేష్ చేసినా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసినా కానీ దీనికి ఆధారం అంటూ ఏం లేదు. కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళు కామెంట్లు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.